భూతగణములను అదుపు చెయ్యగలిగినటువంటి శక్తి లేకపోతే దేవతల యొక్క ఆరాధన జరగదు. దేవతల ఆరాధన జరగదు ఒక ఎత్తైతే, దేవతలు కూడా భూతములకే అంటే పిశాచాది గణములకే ఉపకారం చెయ్యవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అన్నిటికన్నా బరువేది అంటే నిర్మాల్యం బరువు. నిర్మాల్యం అంటే నిన్నటి రోజు పూజ చేసినటువంటి పువ్వులు ఇవాల్టి రోజు సూర్యోదయానికి పూర్వం తీసేయాలి. అది ఒకవేళ ఏ కారణం చేతనైనా భర్తగారు పూజామందిరంలోకి ఆలస్యంగా ప్రవేశిస్తే అది ఎవరు చెయ్యాలి అంటే ధర్మపత్ని చెయ్యాలి. ధర్మపత్ని తప్పితే కొడుకు, తప్పితే కోడలు. యథార్థానికి పెళ్ళైపోయిన కూతురికి అధికారం లేదు. తండ్రి గారి పూజామందిరంలోకి వెళ్ళి నిర్మాల్యం తీయాలి అంటే మొట్టమొదట భార్య. భార్య కన్నా కూడా ఎవరు అంటే నిజానికి కొడుకు, తప్పితే కోడలు. వీళ్ళ ముగ్గురిది అధికారం. వీళ్ళు పూర్వం సూర్యోదయానికి ముందే నిర్మాల్యం తీసేయాలి. నిన్న రోజు పూజ చేసినటువంటి పువ్వులు తీసేయాలి. అలా తీయకపోతే మొట్టమొదట ఎవరు లోపలికి ప్రవేశించి పూజ చేస్తారు అంటే రాక్షస గణములు వచ్చి పూజ చేస్తాయి. రాక్షస గణములు వచ్చి పూజ చేశాయి అనుకోండి, వెంటనే ఈశ్వరుడు వాళ్ళని అనుగ్రహించేస్తాడు. అనుగ్రహించిన తరువాత మనం వెళ్ళి పూజ చేసామనుకోండి, మనం చేసిన పూజ పునఃపూజ అవుతుంది. పూజ వాళ్ళదే అవుతుంది. అందుకే మీరు చూడండి, పూజ ప్రారంభం చేసే ముందు ఒక మాట అంటాం, ఘంటానాదం చేస్తాం. ఎందుకు గంట వాయించడం? గంట వాయిస్తే దేవతలకు పిలుపు, శంఖాన్ని పూరిస్తే విజయానికి పిలుపు. ఒక్కొక్క దాన్ని మ్రోగించినప్పుడు ఒక్కొక్కరికి ఆహ్వానం చేసినట్టు. అది మీరు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ చప్పుడుకి వాళ్ళు వస్తారు. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, మీరు నిష్కారణంగా నిలబడి సహాయం చేయండి సహాయం చేయండి అని గట్టిగా అరిచారనుకోండి, ఏమైందో అని చెప్పి 10 మంది పరిగెత్తుకొస్తారు మీకు ఏదో ఆర్తి కలిగిందని. అలాగే ఒక అంబులెన్స్ మీద లైట్ వెలుగుతూ చప్పుడు చేస్తోందనుకోండి, లోపల ఎవరో ప్రమాదకరి పరిస్థితిలో ఉన్నారు అని అర్థం. ఒక ఫైర్ ఇంజిన్ వెడుతూ గంట కొడుతోందనుకోండి, ఎక్కడో అగ్నిహోత్రం అంటుకుంది, అది ఆర్పడానికి ఎడుతోంది అని గుర్తు. పూజా విధానంలో కూడా ఎప్పుడెప్పుడు ఏ వాద్యాన్ని అనుసంధానం చెయ్యాలో ఉంటుంది. గంట వాయించి ఒక మంత్రం చెప్తాం, ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిపరకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అంటాం. అంటే దాని అర్థం ఏమిటంటే, ఉత్తిష్టంతు భూతపిశాచాః, మీరు మాకన్నా ముందు వచ్చి పూజ చేసేద్దామని కూర్చున్నారేమో, మేమే పూజ చేసుకుందాం అనుకుంటున్నాం. ఉత్తిష్టంతు, మీరు లేచి వెళ్ళిపోండి. ఎందుకని? బ్రహ్మకర్మ సమారభే, మేము పూజ చేద్దాం అనుకుంటున్నాం. అవిరోధేన, మీకు మాకు ఏం విరోధాలు శత్రుత్వాలు లేవు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము పూజ చేస్తాం అని గంట వాయిస్తే ఏమవుతుందంటే దేవతలు వచ్చి కూర్చుంటారు. రాక్షస గణములు పిశాచ గణములు లేచి వెళ్ళిపోతాయి. భూతగణములను అదుపు చెయ్యలేదనుకోండి, అవి దేవతా కార్యాన్ని చెయ్యనివ్వవు, దేవతా కార్యాన్ని భంగం చేసేస్తాయి. అందుకే భూతగణములను అణిచిపెట్టడం చాలా చాలా అవసరం. చాలామంది తెలియక భూతగణాలకి అధిపతి అంటే అది పెద్ద విశేషం ఏముందనుకుంటారు. చాలా తేలిక దేవతాగణాలకి ఋషులకు ఆధిపత్యం వహించడం. చాలా కష్టం భూతగణాలకి ఆధిపత్యం వహించడం. అందుకే ఎవరు భూతగణములకు అధిపతి అయి ఉంటాడో వాడికి మిగిలిన వాళ్ళందరూ నమస్కారం చేస్తారు. ఆయన అనుగ్రహం లేకపోతే అసలు మిగిలిన వాళ్ళ కార్యక్రమాలు జరగవు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు.